అద్దంలో చూసుకున్నప్పుడు ఎప్పుడైనా ఇంకొన్ని అంగుళాలు పొడవుగా ఉంటే ఎంత బాగుండు అని అనిపించిందా? మనలో చాలామందికి ఈ ఆలోచన ఎప్పుడో ఒకప్పుడు వస్తూనే ఉంటుంది. అసలు మన హైట్ని ఏది డిసైడ్ చేస్తుంది? ఇది కేవలం మన జెనెటిక్స్తో రాసిపెట్టి ఉంటుందా, లేకపోతే మన చేతుల్లో ఏమైనా ఉందా? రండి, ఈరోజు మన ఎత్తు వెనకున్న సైన్సేంటో సింపుల్గా తెలుసుకుందాం. మన హైట్ స్టోరీ అంతా మన పేరెంట్స్ నుంచి వచ్చిన జీన్స్తోనే మొదలై ఆగిపోతుందా? లేక మనం తినే ఫుడ్, మన అలవాట్లు కూడా ఇందులో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయా? అసలిందులో నిజమెంత? పదండి, ఈ సీక్రెట్ని ఛేదిద్దాం. ఓకే, మనం పొడవుగా పెరగడాన్ని మన శరీరంలో జరిగే ఓ పెద్ద కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్లా ఊహించుకుందాం. మరి ఈ ప్రాజెక్ట్లో మెయిన్ వర్కర్స్ ఎవరంటే మన ఎముకలే. అసలు ఈ నిర్మాణం ఎలా జరుగుతుందో ఇప్పుడు చూద్దాం. మన పొడవాటి ఎముకలు ఉంటాయి కదా, వాటి చివర్లలో గ్రోత్ ప్లేట్స్ అని స్పెషల్ ఏరియాస్ ఉంటాయి. వీటిని సింపుల్గా మన బాడీలోని గ్రోత్ ఫ్యాక్టరీలో అనుకోవచ్చు. చిన్నప్పుడు టీనేజ్లో మన హైట్ పెరగడానికి కారణం ఈ చిన్న ఫ్యాక్టరీలేనన్నమాట. ఈ ప్రాసెస్ చాలా సింపుల్గా ఉంటుంది. ఫస్ట్, ఈ గ్రోత్ ప్లేట్స్లో ఉండే మృదుల అస్థి అంటే కార్టిలేజ్ సెల్స్ డబుల్ అవుతాయి. ఆ తర్వాత ఈ కొత్త సెల్స్ నెమ్మదిగా గట్టిపడి అస్సలైన ఎముకగా మారిపోతాయి. సో ఇలా మన ఎముకలు పొడుగవుతాయి, దాంతోపాటే మన హైట్ కూడా పెరుగుతుంది. మరి ఈ కన్స్ట్రక్షన్ వర్క్ మొత్తానికి డైరెక్టర్ ఎవరు? అక్కడే మన హార్మోన్ల టీం సీన్లోకి వస్తుంది. ఇందులో గ్రోత్ హార్మోను లీడర్ లాంటిది, మిగతా హార్మోన్లు దానికి సపోర్ట్ చేస్తాయి. ఈ టీం అంతా పర్ఫెక్ట్గా కోఆర్డినేట్ చేసుకుంటేనే మన పెరుగుదల అనుకున్నట్టు సాఫీగా సాగుతుంది. సరే, మన ఎముకలు ఎలా పెరుగుతాయో అర్థమైంది. కానీ ఒకరి హైట్ని ఫైనల్గా డిసైడ్ చేసే ఫ్యాక్టర్స్ ఏంటి? దీన్నొక ఈక్వేషన్లా చూద్దాం. మన జెనెటిక్ బ్లూప్రింట్ ఇందులో ఎంత పెద్ద రోల్ ప్లే చేస్తుంది? చాలామంది అనుకున్నట్టే మన ఎత్తులో సింహభాగం అంటే దాదాపు 70% మన జీన్స్ నుంచే వస్తుంది. ఇది మన పేరెంట్స్ మనకిచ్చే గిఫ్ట్. కాని ఇక్కడే ఓ ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఉంది. మిగిలిన 30% మాత్రం పూర్తిగా మన చేతుల్లోనే ఉంటుంది. మన న్యూట్రిషన్, మన లైఫ్ స్టైల్తో ఆ 30% మనం ఖచ్చితంగా ప్రభావితం చేయొచ్చు. అవును, మన జీన్స్ మన హైట్ స్టోరీకి ఫౌండేషన్ వేస్తాయి. కానీ ఆ స్టోరీని కంప్లీట్ చేసేది మనమే. మనం తినే తిండి, మన అలవాట్లు మన పెరుగుదల మీద చాలా పెద్ద ఇంపాక్ట్ చూపిస్తాయి. అంటే మన ఎత్తును కొంతవరకు అయినా మనమే షేప్ చేసుకోవచ్చన్నమాట. మరి ఆ 30%లో ఏమేముంటాయి? చిన్నప్పుడు సరైన పోషకాహారం తీసుకోకపోవడం, కొన్ని రకాల అనారోగ్యాలు మన పెరుగుదలకు బ్రేకులు వేస్తాయి. కానీ అన్నింటికన్నా ముఖ్యమైంది నిద్ర. ఎందుకో తెలుసా? మన గ్రోత్ హార్మోన్ అనే లీడర్ ఎక్కువగా మనం గాఢ నిద్రలో ఉన్నప్పుడే తన పని మొదలుపెడతాడు. సో సరిగ్గా నిద్రపోకపోతే పెరుగుదల ఆగిపోయే ఛాన్సుంది. అయితే ఈ పెరుగుదల ప్రాసెస్ లైఫ్ లాంగ్ కంటిన్యూ అవుతుందా? అన్ఫార్చునేట్లీ కాదు. మన శరీరం పొడవుగా పెరగడానికి ఒక గ్రోత్ విండో మాత్రమే ఉంటుంది. ఆ టైం అయిపోయాక ఏం జరుగుతుందో తెలుసుకుందాం. జనరల్గా అమ్మాయిల్లో ఈ గ్రోత్ 14 నుంచి 16 ఏళ్ల మధ్య ఆగిపోతుంది. అబ్బాయిల్లో అయితే ఇది కొంచెం లేటుగా 17 నుంచి 21 ఏళ్ల వరకు కొనసాగుతుంది. అయితే ఇవి కేవలం యావరేజ్ నంబర్స్ మాత్రమే. పర్సన్ని బట్టి కొంచెం అటూ ఇటూగా ఉండొచ్చు. మరి సడన్గా ఎందుకు ఆగిపోతుంది? మనం ఇందాక చెప్పుకున్న గ్రోత్ ఫ్యాక్టరీలున్నాయి కదా, టీనేజ్ చివర్లో ఆ ఫ్యాక్టరీలు పర్మనెంట్గా మూసుకుపోతాయి. అంటే ఆ కార్టిలేజ్ మొత్తం గట్టి ఎముకగా మారిపోతుంది. ఫ్యాక్టరీ క్లోజ్ అయ్యాక ప్రొడక్షన్ ఆగిపోయినట్టే మన హైట్ పెరగడం కూడా ఆగిపోతుంది. ఆ గ్రోత్ విండో క్లోజ్ అవ్వకముందే మన జెనెటిక్ పొటెన్షియల్ని పూర్తిగా ఎలా వాడుకోవాలి, మన కంట్రోల్లో ఉన్న ఆ 30% మ్యాక్సిమం ఎలా యూజ్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. మన ఎముకల కన్స్ట్రక్షన్కి కొన్ని ముఖ్యమైన బిల్డింగ్ బ్లాక్స్ కావాలి. ఉదాహరణకి కాల్షియం ఎముకల్ని స్ట్రాంగ్ చేస్తుంది, కాని దాన్ని మన శరీరం అబ్జార్బ్ చేసుకోవాలంటే విటమిన్ డి కంపల్సరీ. అలాగే ప్రోటీన్ కొత్త టిష్యూస్ ఏర్పడటానికి హెల్ప్ అవుతుంది. పాలు, గుడ్లు, ఆకుకూరలు, నట్స్ లాంటివి తింటే ఈ బిల్డింగ్ బ్లాక్స్ అన్నీ మన బాడీకి అందుతాయి. మంచి ఫుడ్తో పాటు కొన్ని యాక్టివిటీస్ కూడా మన గ్రోత్కి సపోర్ట్ చేస్తాయి. స్కిప్పింగ్, స్విమ్మింగ్, యోగా లాంటివి శరీరాన్ని స్ట్రెచ్ చేసి పెరుగుదలకు హెల్ప్ చేస్తాయి. వీటన్నింటికన్నా ఇంపార్టెంట్, రోజు 7 నుంచి 9 గంటల మంచి నిద్ర. మన గ్రోత్ హార్మోన్కి పనిచేయడానికి టైం ఇవ్వాలి కదా. సరే, ఒకవేళ గ్రోత్ విండో క్లోజ్ అయిపోతే ఇక ఆ తర్వాత హైట్ పెరిగే ఛాన్సే లేదా?
ఇది చాలా మందిని కన్ఫ్యూజ్ చేసే ప్రశ్న. దీనికి ఆన్సర్ ఎస్ అండ్ నో. నిజం చెప్పాలంటే గ్రోత్ ప్లేట్స్ మూసుకుపోయాక మన ఎముకల పొడవు పెరగడం ఇంపాసిబుల్. సో రియల్గా పొడవవ్వడమనేది జరగదు. కానీ కరెక్ట్ బాడీ పాస్చర్ మెయింటైన్ చేయడం వల్ల పొడవుగా కనిపించవచ్చు. గూనిగా వంగిపోకుండా స్ట్రేట్గా నిలబడితే మన లుక్లో చాలా డిఫరెన్స్ వస్తుంది. కరెక్ట్ పాస్చర్, కొన్ని స్పెషల్ ఎక్సర్సైజెస్తో మన వెన్నెముకను నిటారుగా చేయడం వల్ల మనం 1 లేదా 2 సెంటీమీటర్లు పొడవుగా కనిపించే అవకాశం ఉంది. ఇది మన ఎముకల పొడవును పెంచకపోవచ్చు, కానీ మన కాన్ఫిడెన్స్ని మాత్రం ఖచ్చితంగా పెంచుతుంది. మనం హైట్ వెనుకున్న సైన్స్ చూసాం, జీన్స్ రోల్ ఏంటో అర్థం చేసుకున్నాం, మన చేతుల్లో ఏముందో కూడా తెలుసుకున్నాం. ఇప్పుడు అన్నింటికన్నా ముఖ్యమైన ఫైనల్ ట్రూత్ ఏంటో చూద్దాం. ఫైనల్గా మన హైక్ అనేది ఒక సింపుల్ ఫార్ములా. మన జీన్స్ ఫౌండేషన్ వేస్తే సరైన న్యూట్రిషన్, బ్యాలెన్స్డ్ హార్మోన్స్, హెల్దీ లైఫ్ స్టైల్ ఆ కన్స్ట్రక్షన్ని కంప్లీట్ చేస్తాయి. ఈ 4 కలిస్తేనే మన ఫైనల్ హైట్ డిసైడ్ అవుతుంది. మనం చివరిగా గుర్తుపెట్టుకోవాల్సింది ఒక్కటే, ఎత్తు అనేది జస్ట్ ఒక నంబర్. అది మన టాలెంట్ని గానీ మన సక్సెస్ని గానీ ఎప్పటికీ డిసైడ్ చేయలేదు. నిజమైన గెలుపు హెల్దీగా, కాన్ఫిడెంట్గా ఉండటంలోనే ఉంది.